ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. జై ఇవ్వకపోతే చంపేస్తాను నిజంగానే. దీపక్ ఏం చేస్తున్నావు నువ్వు? ఎందుకు అతన్ని కొడుతున్నావు? వాడు నా వ్యాలెట్ కొట్టేశాడు. దాంట్లో నా క్యాష్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. నిజంగా వ్యాలెట్ నేను తీయలేదు మేడం. ఇదిగో ఈ వాలెట్ కోసమేనా తనని చంపాలని అనుకున్నావు? థ్యాంక్ యూ మేడం. చెప్పాను కదరా నీ పర్సు నేను తీయలేదని. రే సారీ రా, ఏమనుకోకు, ఏదో ఆవేశంలో. పోరా. రే అవును, ఈ వ్యాలెట్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? డే అండ్ నైట్ మత్తులో తూగుతూ ఉంటున్నావు. ఎక్కడ ఉంటున్నావు, ఏం చేస్తున్నావు నీకెలా గుర్తుంటుంది? నువ్వు నిన్న మైకల్లో స్కూల్ దగ్గర పడిపోయావు. అక్కడ నీ వాలెట్ పడిపోతే మా వాళ్ళే తీసుకొచ్చి ఇచ్చారు. ఇది ఇచ్చి వెళ్దామని ఇప్పుడు నీ దగ్గరికే వస్తున్నాను, కానీ నువ్వు ఇంతలోనే ఇలా చేస్తున్నావు. సారీ అక్క. ఛీ, నువ్వు నన్ను అక్క అని పిలవకు. జులైగా తిరుగుతూ మత్తుకి బానిసైన నీలాంటి వాడి చేత అక్క అని పిలిపించుకోవాలంటేనే నాకు సిగ్గుగా ఉంది. నన్ను అక్క అని పిలవాలంటే నీకు అర్హత ఉండాలి. నువ్వు నీ అలవాట్లు బిహేవియర్ని మార్చుకుంటేనే నన్ను అక్క అని పిలువు, లేదంటే నాతో మాట్లాడుకో. అక్క డాడ్, మిమ్మల్ని ఒక విషయం అడుగుదామనుకుని మర్చిపోయాను. ఇంతకీ ఈ డాక్టర్ కృష్ణప్రసాద్ గారు ఎలాంటి వారు? అదేంటమ్మా అలా అడిగావు? ఎలాంటి వారేంటి? తను చాలా మంచి డాక్టర్. వృత్తిపరంగానే కాదు, వ్యక్తిత్వ పరంగా కూడా హీఈస్ గ్రేట్ పర్సనాలిటీ. అతని గొప్పతనం తెలిసే కదా వాళ్ళ అమ్మాయిని మన గౌతమ్కిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను. ఐ నో డాడ్. మరి తెలిసి కూడా ఈ ప్రశ్న ఎందుకు అడిగావు? ఏం లేదు డాడ్, ఒక కపుల్ నా దగ్గరకు వచ్చి కృష్ణప్రసాద్ గారి హాస్పిటల్లో తప్పు జరిగిందని, ఆయనే ఫ్రాడ్ చేశారని కేసు ఫైల్ చేయమన్నారు. అవునా? ఎవరు వాళ్ళు? వాళ్ళకెంత ధైర్యం ఉంటే అలా చేస్తారు? మరి నువ్వేం చేశావు? కేసు టేకప్ చేస్తున్నావా? నేనెందుకు టేకప్ చేస్తాను డాడ్? కృష్ణప్రసాద్ గారి గురించి నాకు తెలీదా? వాళ్ళకి 4 చివాట్లు పెట్టాను. ఇలా ఆయన మీద రాంగ్ ఎలిగేషన్ చేయడానికి ఏ లాయర్ని కన్సల్ట్ అయినా జైల్లో వేస్తానని వార్నింగ్ ఇచ్చి పంపించాను. శభాష్, వాళ్ళకి కరెక్ట్గా బుద్ధి చెప్పావు. అయినా డబ్బు కోసం పేరు కోసం కకృతి పడాల్సిన అవసరం ఆయనకు లేదు. కోట్ల ఆస్తితో పాటు బెస్ట్ ఫెర్టిలిటీ డాక్టర్గా అవార్డు కూడా పొందాడు. ఫ్రాడ్ చేయాల్సిన అవసరం ఆయనకే ఉంది. ఆయనకి ఫ్రాడ్ చేయాల్సిన అవసరం లేకపోవచ్చు, కానీ ఆయన హాస్పిటల్లో ఫ్రాడ్ జరిగి ఉండొచ్చు కదా. నువ్వు నోరు మూస్తావా? ఆయనకు తెలియకుండా ఆయన హాస్పిటల్ ఎలా జరుగుతుంది? అయినా మీ అన్నయ్య ప్రాణాలు కాపాడినందుకు గాను నేనే స్వయంగా కోట్ల రూపాయలు ఆఫర్ చేశాను, కానీ ఆయన ఒక్క పైసా కూడా ఆశించలేదు. అలాంటి వ్యక్తి. నాకు తెలుసు డాడ్, కేసు వేయడానికి వచ్చిన వాళ్ళు డబ్బు కోసం కృష్ణప్రసాద్ గారిని బ్లాక్మెయిల్ చేయాలని ప్లాన్ చేశారనుకుంటా. ఇలాంటి చీప్ ఫెలోస్ సొసైటీలో ఈ మధ్య బాగా పెరిగిపోతున్నారు. నిజమే మృణాళిని, నువ్వు వాళ్ళకు వార్నింగ్ ఇచ్చి మంచి పని చేశావు. కృష్ణప్రసాద్ మీద నీకున్న రెస్పెక్ట్ని నిరూపించుకున్నావు. నువ్వు నా కూతురైనందుకు గర్వపడుతున్నాను.
చూడమ్మా, ఈ విషయం ప్రియాంకకు తెలియనివ్వకు, బాధపడుతుంది. ఉమ్. పసిపిల్లాడిలా భలే పడుకున్నారు సార్. ఎంత ముచ్చటగా ఉన్నారో. ఐ లవ్ యూ గౌతమ్ సార్. సార్ 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 లేవకండి సార్. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? మీకు ట్రీట్మెంట్ చేస్తున్నాను సార్. నాకు నీ ట్రీట్మెంట్ వద్దు, ఏమీ వద్దు. ముందు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు. సార్ డాక్టర్తో అలా ఇండీసెంట్ గా బిహేవ్ చేయకూడదు సార్. నోర్ మూయ్. అయినా నువ్వేమన్నావు? ఝాన్సీ తన డెసిషన్ చెప్పే వరకు నన్ను డిస్టర్బ్ చేయనని చెప్పావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? నేనేం మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి రాలేదు సార్. మీ ఒంట్లో బాలేదని మీ తాతయ్య గారు ఫోన్ చేసి రమ్మంటే ఒక డాక్టర్గా నేను డ్యూటీ పర్పస్ మీద వచ్చాను. సరే, వచ్చిన పని అయిపోయింది కదా, ఇంకా బయలుదేరు. నో సార్, నేను వెళ్ళను. మీరు పూర్తిగా కోలుకునే వరకు మిమ్మల్ని దగ్గరుండి చూసుకోమన్నారు. అయినా సార్ రాత్రంతా మంచులో ఎందుకున్నారు? అంత బాధ ఏమొచ్చింది? ఇదంతా నీ మూలంగానే. నీ వల్లే నేను అలా ఉండాల్సి వచ్చింది. తప్పు చేసింది నువ్వు, శిక్ష అనుభవిస్తుంది నేను. నా జీవితంలోకి పీడకలలా దాపరించి నిద్ర లేకుండా చేస్తున్నావు. చీ అంటున్నా కూడా నా వెనకే తిరుగుతున్నావు. సిగ్గులేదా నీకు? ఏమాత్రం ఆత్మాభిమానం ఉన్నా నా వెంట పడకు. ఇప్పుడు మీరు నన్ను తిడితే నేను మిమ్మల్ని ప్రేమించడం మానేస్తాను అనుకున్నారా? నెవర్. నేనెప్పటికీ మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను. ఎందుకంటే మీరంటున్న ఈ మాటలకి మనసులో చోటు లేదు. నా అణువణువులో మీరే నిండిపోయారు. మీ ప్రేమని పొందడానికి ఇలాంటివి ఎన్నైనా భరించే సహనం నాకుంది. కానీ నాకు సహనం చచ్చిపోయింది. సార్ సార్ నా లైఫ్లో ఝాన్సీకి తప్ప నీకు చోటు లేదు. ఆ మాట మీరు చెప్పకూడదు సార్, ఝాన్సీ చెప్పాలి. అప్పుడే మీ లైఫ్లో నుండి నేను వెళ్ళిపోతాను. ఝాన్సీ చెప్పినా నేను చెప్పినా ఒక్కటే. నువ్వు మా లైఫ్లో నుంచి సైడ్ అయిపో. నాకు నా ఫ్రెండ్ ఝాన్సీ స్వయంగా వచ్చి చెప్తేనే నేను మీ నుండి దూరంగా వెళ్ళిపోతాను. అర్థమైందా సార్? నిన్ను కూడా ఝాన్సీని కలిసి తన నిర్ణయం చెప్పమని అడిగాను. తను డెసిషన్ తీసుకోవడానికి ఇంకా టైం కావాలని చెప్పింది. చూడండి సార్, నాకు నా ప్రేమ గెలుస్తుందని నమ్మకం ఉంది. నాతో మీ పెళ్లి ఖాయం, ఇది ఫిక్స్ అయిపోండి. ఇంకోసారి పెళ్లి గిల్లి అన్నావంటే నిన్ను. గౌతమ్